హలో, దిస్ ఈజ్ హరినాథ్. మనం పైథాన్ ప్రోగ్రామ్‌లో స్టేట్మెంట్స్ ఈ విధంగా రాసామంటే, ఇది మనకు పైథాన్ ఇంటర్‌ప్రెటర్ పూర్తిగా మనకొచ్చేసి ఏమైతుందంటే ఇగ్నోర్ చేస్తుంది. అంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైతుందంటే, మన స్టేట్మెంట్స్ అనేది రాస్తున్నాం. ఆ స్టేట్మెంట్స్‌కి ముందర మనం వచ్చేసి ఈ సింబల్ ఉపయోగించడం వల్ల మన పైథాన్ ఇంటర్‌ప్రెటర్ వచ్చేసి మనం పూర్తిగా ఆ స్టేట్మెంట్‌ని వచ్చేసి ఇగ్నోర్ చేస్తుంది. అటువంటి స్టేట్మెంట్స్ గురించి మనం నేర్చుకుంటాం. వాటిని మనం వచ్చేసి ఏమంటున్నామంటే కామెంట్స్ రాయడం అంటున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి ఏమైతుందంటే మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాసామంటే, ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని తెలియచేయడం కోసం వచ్చేసి మనం ఏం చేస్తామంటే వచ్చేసి కామెంట్స్ అనేది రాస్తాం. ఈ కామెంట్స్ అనేది వచ్చేసి ఏమైందంటే పైథాన్ ఇంటర్‌ప్రెటర్‌కి అవసరం లేదు. ఈ కామెంట్స్ అనేది ఎవరికి అవసరమైతాయంటే అదర్ ప్రోగ్రామరు లేకపోతే వచ్చేసి డెవలపర్ వచ్చేసి ఏమైందంటే ఆ ప్రోగ్రామ్‌ని చూసినప్పుడు, రీడ్ చేసినప్పుడు మనం అర్థం కావడం కోసము మనం కామెంట్స్ అనేది రాస్తాం. అంటే ఇక్కడ కామెంట్స్ అంటే వచ్చేసి ఏమైతుందంటే కోడ్‌ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే వాక్యాలని మనం ఏమంటామంటే కామెంట్స్ అంటాం. ఈ కామెంట్స్ అనేవి మనకొచ్చేసి ఏమైందంటే ప్రోగ్రామ్‌లో భాగంగా ఉండవు. అందువల్ల వచ్చేసి ఏమైందంటే పైథాన్ ఇంటర్‌ప్రెటర్ వచ్చేసి ఏమైతుందంటే మనకి ఇగ్నోర్ చేస్తుంది. మనం సోర్స్ కోడ్‌లో వచ్చేసి ఏమైతుందంటే మనం ఆ కామెంట్స్ అనేవి ఉంటాయి. బట్ వచ్చేసి ఏమైందంటే పైథాన్ ఇంటర్‌ప్రెట్ చేసిన తర్వాత ఆ కామెంట్స్‌ని పూర్తిగా మనకొచ్చేసి ఏమైందంటే మనకి ఇగ్నోర్ చేస్తుంది. ఓకే. ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైందంటే మనం సింగిల్ లైన్ కామెంట్స్ రాయొచ్చు. తర్వాత వచ్చేసి అంటే మల్టీ లైన్ కామెంట్స్ అనేది మనం రాయవచ్చు. ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ రాయాలంటే వచ్చేసి ఏమైందంటే మనం నంబర్ సైన్‌తో వచ్చేసి ఏమైందంటే ఆ స్టేట్మెంట్‌ని అంటే ఆ లైన్‌ని వచ్చేసి మనం స్టార్ట్ చేయాలి. అంటే మనం రాసే లైన్ యొక్క ముందర వచ్చేసి ఏమైందంటే నంబర్ సైన్ ఉపయోగించామంటే అది పైథాన్ ఇంటర్‌ప్రెటర్ వచ్చేసి కామెంట్‌గా ట్రీట్ చేస్తుంది. అది పైథాన్ ఇంటర్‌ప్రెటర్ చేసామంటే ఆ లైన్‌ని కంప్లీట్‌గా వచ్చేసి ఏమైందంటే మనకి ఇగ్నోర్ చేస్తుంది. ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్స్ వచ్చేసామంటే మనం 2 ప్లేసెస్‌లో రాయొచ్చు. మొదటిది వచ్చేసి లైన్ మొదట్లో వచ్చేసామంటే మనం రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చు. లేదా మనం వచ్చేసి స్టేట్మెంట్ రాసిన తర్వాత వచ్చేసామంటే ఆ స్టేట్మెంట్ చివరిలో కూడా వచ్చేసి మనం ఈ విధంగా రాయొచ్చు. బట్ మనం కామెంట్ రాసేటప్పుడు వచ్చేసి మనం ఈ నంబర్ సైన్‌ని వచ్చేసామంటే మనం ఉపయోగించాలి. ఇక్కడ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసామంటే రాసుకోవచ్చు. అంతేగాని మనం ఈ మిడిల్‌లో వచ్చేసి ఇటువంటి ప్లేసెస్‌లో వచ్చేసామంటే ఈ కామెంట్ రాసేదానికి వీలు కాదు. నెక్స్ట్ ఈ మల్టీ లైన్ కామెంట్స్‌ని వచ్చేసి ఏమైందంటే 3 సింగిల్ కొటేషన్ లోపల రాయొచ్చు. లేదా వచ్చేసి ఏమైందంటే 3 డబుల్ కొటేషన్ మధ్యలో వచ్చేసి ఏమైందంటే మనం రాసామంటే అది మల్టీ లైన్ కామెంట్‌గా వచ్చేసి ఏమైందంటే పైథాన్ మనకొచ్చేసి ట్రీట్ చేస్తుంది. మరి ఇక్కడ వచ్చేసిందంటే పైథాన్ లాంగ్వేజ్ వచ్చేసామంటే డైరెక్ట్‌గా మనకొచ్చేసి మల్టీ లైన్ కామెంట్ రాయడాన్ని మనకు ప్రొవైడ్ చేయదు. బట్ ఇక్కడ వచ్చేసి ఏమైతదంటే మనం యాక్చువల్‌గా ఇది వచ్చేసి ఏమైందంటే మనం స్ట్రింగ్ ఇది. ఇది వచ్చేసి ఏమైందంటే మనకు స్ట్రింగ్ అయితుంది. ఆ స్ట్రింగ్‌లో వచ్చేసి ఏమైందంటే ఏ వేరియబుల్‌కి మనం అసైన్ కాకపోతే అది మనకొక మల్టీ లైన్ కామెంట్‌గా వచ్చేసి ఏమైందంటే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ మనం రాసాము. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే సింగిల్ కోట్‌తో స్టార్ట్ చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ సింగిల్ కోట్‌తో ఎండ్ చేసాం. ఈ మధ్యలో ఉండేవన్నిటిని కూడా వచ్చేసి ఏమైందంటే మనకు కామెంట్ లైన్స్‌గా వచ్చేసి ఏమంటే ట్రీట్ చేస్తుంది. ఇది కూడా వచ్చేసి ఏమైందంటే మనం ఏ వేరియబుల్‌కి దాన్ని అసైన్ చేయకపోయినప్పుడే మనకు వచ్చేసి ఏమైందంటే అది మల్టీ లైన్ కామెంట్‌గా మనకొచ్చేసి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు పైథాన్‌లో కామెంట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ లైన్ రాసుకోవచ్చు. మల్టీ లైన్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్ స్టూడియో కోడ్‌లో వచ్చేసి ఏమైతదంటే ఒక ప్రోగ్రామ్‌ని వచ్చేసి కామెంట్స్ డిజైన్ చేసాం. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఏమైతదంటే ఇక్కడ సింపుల్‌గా వచ్చేసి A=10, B=20, C=A+B రిజల్ట్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. దీనికి కామెంట్ రాయాలనుకున్నప్పుడు వచ్చేసి ఏమైందంటే ఇక్కడ మల్టీ లైన్ కామెంట్‌ని వచ్చేసి మనం రాసాము. ఇక్కడ సింగిల్ కొటేషన్‌తో స్టార్ట్ చేసాం. ఇక్కడ సింగిల్ కొటేషన్ ఎండ్ చేసాం. ఈ మధ్యలో రాసినది వచ్చేసి ఏమైందంటే మనకు కామెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే 2 సింగిల్ లైన్ కామెంట్స్ కూడా వచ్చేసి రాసాము. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే లైన్ యొక్క స్టార్టింగ్‌లో వచ్చేసి రాసాము. ఇక్కడ వచ్చేసి యాడింగ్ 2 నంబర్స్ అనేసి రాసాము. ఇది ఒక కామెంట్. తర్వాత వచ్చేసి ఏమంటే మన స్టేట్మెంట్ ఎండింగ్‌లో మనం వచ్చేసామంటే ఇక్కడ మనం ఒక సింగిల్ లైన్ కామెంట్‌ని వచ్చేసి రాసాం. ఈ విధంగా మనము పైథాన్ ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైందంటే మనము రాసే కోడ్ ఇతరులకు వచ్చేసి ఏమంటే అర్థం కావడం కోసం వచ్చేసి ఏమైందంటే లేదా మనం కొద్ది రోజుల తర్వాత వచ్చేసి ఏమంటే మనమే ఆ కోడ్‌ని చూసినప్పుడు మనకు అర్థం కావడం కోసం వచ్చేసి ఏమైందంటే కామెంట్స్ అనేది రాసాం. ఈ కామెంట్స్ వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ కావచ్చు, మల్టీ లైన్ కామెంట్ కావచ్చు. సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసి ఏమైందంటే నంబర్ సైన్ ఉపయోగించి స్టార్ట్ చేస్తాం. మల్టీ లైన్ కామెంట్ వచ్చేసి అంటే 3 సింగిల్ కోట్స్ మధ్యలో కావచ్చు, లేకపోతే 3 డబుల్ కోట్స్ మధ్యలో వచ్చేసి ఏమైందంటే మనం కామెంట్ అనేది రాస్తాం. పైథాన్ ఇంటర్‌ప్రెటర్ వచ్చేసి ఇగ్నోర్ చేస్తుంది. బట్ ఇది ఒక హ్యూమన్‌కి వచ్చేసి ఏమంటే ఒక పవర్‌ఫుల్‌గా మనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.